హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు బాను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి చిక్కుడుగాయ టమాటా అండి. అసలు ఈ జనరేషన్‌లో, ఈ కాలంలో ఈ కూరగాయలు ఏ కూర వండినా అసలు ఏదో చప్పచప్పగా, పెండ పెండగా ఉంటది గదా! అసలు రియల్‌గా అప్పుడు కాలమే మంచిగా అసలు ఏ మందులు వేయకుండా వండిస్తుండే. నాకు ఎట్లా చేసినా అసలు కూరలు టేస్టే అనిపిస్తలేవు. ఇదైతే మా అత్తమ్మ స్టైల్‌లో చేస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియోనైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక్క లైక్ నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నేను కడాయిలో కాకుండా కుక్కర్‌లో వండుతుంది అత్తమ్మ చిక్కుడుగాయ కర్రీ. అమ్మ వాళ్ళ ఇంటికాడనైతే నేను కడాయిలో వండడమే నాకు తెలుసు. ఈడికి వచ్చిన తర్వాతనే ఇలా వండడం అత్తమ్మ ద్వారా తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. ఈ ప్రాసెస్ చెప్పే ముందు ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ను అలానే వీడియోకైతే లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమనే రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా చిక్కుడుకాయలను అయితే కట్ చేసి చించుకొని వాటర్లో వేసుకోవాలి. దాంట్లో ఒక ఆనియను, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఫస్ట్ కడాయి అయితే పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఇది కుక్కర్లో వండితే చాలా టేస్ట్ అని చెప్పలేను, కానీ బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మొత్తం ఇట్లా నుజ్జు నుజ్జు కాకుండా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడెక్కాక పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కొంచెము ఇదైపోయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ కూడా కలుపుతూ ఉండాలి. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వాటిని కుక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా అయితే ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనము కలిపి మూత పెట్టుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, గోల్డెన్ కలర్లో వచ్చేయింది. దాంట్లో ఒక స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. వేసుకొని దాన్ని కూడా మొత్తం మిక్స్ చేసుకోండి. మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే చిక్కుడు చెట్టు పెట్టి తీగ వారిస్తుండే మా నానమ్మ. ఆ కాయదైతే గింజలు బాగుంటుండే, సూపర్ ఉంటుండే అసలు. అలాంటి వెజిటేబుల్స్ ఇప్పుడు దొరకడం కష్టము. ఇవన్నీ మందేసి పండించినవి కదా. అలా పసుపు వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలను అయితే దాంట్లో వేసుకొని సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా అయితే కలుపుకోండి మిక్స్ అయ్యేలాగా. ఇది పచ్చివాసన కొంచెం పసరు పసరు వాసన వస్తుంది కదా, అందుకోసమనే సిమ్ములో ఆయిల్లో చాలాసేపు ఫ్రై చేసుకోండి. కుక్కర్ విజిల్ పెడతాం కాబట్టి బాగా కాకుండా ఒక 15 మినిట్స్ అట్లా కుక్ చేస్తే చూడండి మొత్తం పచ్చి అంతా వెళ్ళిపోయి కలర్ చేంజ్ వస్తుంది. అప్పుడు ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకోండి. నేనైతే 1/2 కేజీ చిక్కుడుకాయలకైతే 1 స్పూను కారం వేసాను, ఎందుకంటే పిల్లలు తినరు. అందుకోసమనే కారం తక్కువనే వేసిన. చూడండి, ఇలా అయితే కలుపుకోండి. అది మరీ టోటల్గా మీది కుక్ అవ్వకుండా కొంచెము 15 మినిట్స్ ఫ్రై చేస్తేనే ఇలా ఉంది. చూస్తున్నారు కదా, కలర్ అయితే ఇలా వచ్చేసింది. దాన్ని మధ్య మధ్యలో 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి. మంచిగా కుక్ అయిపోతుంది అన్నమాట. కాకపోతే గింజలు ఉడకడానికి కోసం అనేసి మనం కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ కూడా మరీ ఎక్కువ కాకుండా ఒక 2 విజిల్స్కే పెట్టుకోవాలి. వాటర్ అయితే ఏమి వేయొద్దు, దాంట్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అయిపోతుంది. ఇక అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకొని టమాటాలను అయితే వేసుకోండి. టమాటాలో చిక్కుడుకాయ వాటర్ ఉంటుంది కాబట్టి మరీ గ్రేవీలాగా కాకుండా అట్లా ఫ్రైలాగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా టమాటాలు అయితే వేసుకోండి. టమాటాలు వేసుకొని మొత్తం మిక్స్ చేయండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. అలానే మీరు ఏ స్టైల్లో చేస్తారో అనేది కూడా కామెంట్ చేయండి. నేను పెద్ద షెఫ్ అని చెప్పాను, జస్ట్ ఈ అత్తమ్మ దగ్గర చూసి నేర్చుకున్న వాటి కోసమే. ఇక అలానే టమాటాల పైన ఒక స్పూను సాల్ట్ చల్లేసి కొంచెం కొత్తిమీర అయితే చల్లుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి.
ఇలా అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి ఒక్కొక్క 5 మినిట్స్‌కి ఒకసారి అయితే కలుపుతూ ఉండండి. బావుంటది అసలు ఈ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తది. నేను స్టార్టింగ్‌లో కుక్కర్‌లో వండుతారా అనేసి అనుకునేదాన్ని. కాకపోతే ఇలా వండితే గూడా బావుంటదనేసి ఇక్కడికొచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను. నాకైతే చాలా నచ్చుతదనమాట చిక్కుడుగాయి. చూస్తున్నారు గదా! కొంచెం వాటర్ ఎయండి. మంచిగా ఇంకిపోయింది. అది జస్ట్ 2 విజిల్స్ మందమే. ఎందుకంటే గ్రేవీ అయిపోతే బాగుండదు టేస్ట్. అలా ఒక 2 స్పూన్లు వాటర్ అయితే వేసి కుక్కర్ అయితే పెట్టేసుకోండి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకైతే మనము సిమ్‌లోనే పెట్టండి మంటను. చూడండి ఇలా అయితే అయింది. గ్రేవీ గాకుండా దగ్గర ఫ్రై గాకుండా మంచిగా కర్రీలాగా గట్టిగా అయిపోయింది. ఇలా అయితే అయింది. ఇదేనండి ఈ వీడియో. చిక్కుడుకాయ టమాటా కర్రీ మీకెలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.